రాజకీయాలు చేసేందుకు హరీష్ రావు ఎస్ఎల్బీసీకి వెళ్లడం సిగ్గుచేటన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. టనెల్ ప్రమాదం ప్రకృతి విలయంలాగా చూడాలని చెప్పారు. 10 ఏళ్లు పడావు పట్టం వల్లే ఇంతటి ప్రమాదం జరిగిందన్నారు అద్దంకి. కాళేశ్వరం టనెల్ ప్రమాదం జరిగినప్పుడు మేము రాజకీయాలు చేశామా అని నిలదీశారు. 8 మందిని ఎలా కాపాడాలో సలహాలు ఇవ్వనన్నారు అద్దంకి. హరీష్ రావు మేమక్కడ జరుగుతున్న వాటిని చూసి రావాల్సిన అవసరం ఉందని చెప్పి అడిగితే ఈరోజు పర్మిషన్ ఇచ్చి అక్కడికి పంపించడం జరిగింది టీఆర్ఎస్/బీఆర్ఎస్ నాయకులు. కానీ అక్కడికి వెళ్లి రాజకీయాలు చేయడానికి పోయినట్టుగా మనకు కనబడుతుంది. మీరు గతంలో కాళేశ్వరం ప్యాకేజీలో ఇట్లనే టన్నెల్ కూలినప్పుడు ఎవరిని పోనీయలేదు. శ్రీశైలంలో పవర్ హౌస్ ఆ రోజు ఫెయిల్యూర్ అయిన రోజు రేవంత్ రెడ్డి గారిని నేరుగా పోనీయలేదు. మేము ఒక మానవతా దృక్పథంతో ప్రతిపక్ష నాయకులు కూడా దాన్ని చూడాలనే ఉద్దేశంతో అక్కడికి పోతామంటే మనం వద్దనొద్దని చెప్పి పంపిస్తే అక్కడికి పోయి ఆడ జరిగిన సంఘటనను ఎట్లా రెస్క్యూ చేయడానికి వాళ్ళు చేస్తారో ఆ ప్రయత్నాలు చూసి వచ్చేది పోయి ఆ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న వాళ్ళకే ఈయన సూచనలు ఇష్టానికి పోయినట్టుగా చెప్తున్న పరిస్థితి ఉన్నది. ఎంత విడ్డూరం. రాజకీయ నాయకులుగా ఉంటే మంచిది. ఆ రోజు రాత్రి ఏదో జరిగితే తెల్లారిపోవద్దని అని వాళ్ళు అన్నారని అయినా కానీ పంపించారంటే ఆడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండి పంపించిండ్రు, ఆడ రేవంత్ రెడ్డి గారు ఉండి పంపించారు. అక్కడ ఉన్న పనికి సంబంధించిన టెక్నోక్రాట్స్ అది చేసిన పని, అది ఒక ప్రకృతి విలయంలాగా మనం చూడాల్సిందే తప్పితే దానితో రాజకీయం చేయాలనుకోవడం సిగ్గుచేటు. ఇది మంచి పద్ధతి కాదు హరీష్. ఇలా మీరు ఎప్పుడూ ఎక్కడికి కూడా ప్రతిపక్ష నాయకులు పంపించిన చరిత్ర లేదు. పంపించకపోతే పంపించలేదని పంచాయతీ పెడతారు, పంపిస్తేనేమో ఇట్లాంటి పనికిరాని అంశాలను తెర మీద చేస్తారు. అక్కడ జరిగిన సంఘటన పట్ల మీకేమన్నా ఒక విచారకరం వ్యక్తం చేసినట్టుగా కనిపించట్లేదు. కాంగ్రెస్ పార్టీనో కాంగ్రెస్ ప్రభుత్వాన్నో లేకపోతే మంత్రి గారినో ఎవరినో ఒక ముద్దాయిగా చేయడానికి మీరు అక్కడికి పోయినట్టుగా కనబడుతుంది.